కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం కోయవాగులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో సరైన పత్రాలు లేని 128 ద్విచక్ర వాహనాలు, 10 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. కాగజ్ నగర్ డీఎస్పీ రామానుజం ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో 2 సీఐలు, 4 ఎస్ఐలు, 50 మంది సిబ్బంది పాల్గొన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి, ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా పోలీసులను సంప్రదించాలని డీఎస్పీ రామానుజం సూచించారు. ప్రమాదాలు చెప్పిరావు కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని డీఎస్పీ సూచించారు. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది ప్రతి నెల జరిగే కార్యక్రమం. ఇది ప్రజల దగ్గరికి పోయి ఎవరైనా సమాజానికి హాని చేసే వ్యక్తులు ప్రజల మధ్య ఉంటుండ్రా, సమాజానికి హాని చేసే వ్యక్తులు అంటే ఈ గాంజా కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, గుడుంబా కావచ్చు, అలాగే ఏదైనా పెద్ద క్రైమ్స్ చేసే గ్యాంగ్స్ కావచ్చు, దొంగతనాలు చేసే గ్యాంగ్స్ కావచ్చు, ఇటువంటి అన్నోన్ పర్సన్ వ్యక్తులని ఐడెంటిఫై చేయడం కోసం ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం అనేది పెట్టడం జరుగుతుంది. ఈరోజు ఈ చింతగూడ గ్రామంలో కూడా అదేవిధంగా మా ఎస్పీ గారి ఆదేశం మేరకు ఈ కార్యక్రమం హౌస్ టు హౌస్ సర్చ్, మా సిబ్బంది దాదాపు 70 మంది పాల్గొన్నారు, ఆఫీసర్స్తో కలిపి. దీంట్లో భాగంగా వెహికల్స్ అంటే ఏదైతే 2 వీలర్స్ ఉన్నాయో బండ్లు, కాగితాలు లేని బండ్లని 2 వీలర్స్ ఒక 120, తర్వాత ఆటోలు ఒక 8 వాటిని సీజ్ చేయడం జరిగింది. వాటిని ప్రాపర్గా వెరిఫై చేసి తర్వాత హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ ప్రజలు కూడా సహకరించారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ తరఫున ప్రజలకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం.